సరే అమ్మా, అదంతా ఏంటో తర్వాత తెలుసుకుందాం. ముందు గోవింద్ గురించి ఆలోచిద్దాం. ఈ డాక్టర్ నాకు బాగా తెలుసు. హీఈస్ వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్. ఖచ్చితంగా గోవింద్ని కాపాడతారు. నలన్ సార్, ఏంటి సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఏది నమ్మలేకపోతున్నాను. వరద సార్, నేను మా ఊరి ప్రెసిడెంట్ గా ఉన్నా కూడా అలా పదవిలో నా పిల్లల జీవితం ఇలాగైపోయింది. అక్కడ చాముండేశ్వరి ఎవరితో ఒకరితో కూర్చొని నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది. మాకు మంచి చేయడానికి వచ్చిన ఒక మనిషి లోపల ప్రాణాల కోసం పోరాడుతున్నారు. సార్, నాకు ఇప్పుడు నా కూతురు జీవితానికి ఒక సమాధానం కావాలి. మాకు మంచి చేయడానికి వచ్చిన ఒక మనిషి ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఆ మనిషి ప్రాణాల కోసం ఒక హామీ కావాలి. సార్, ఈ యాక్సిడెంట్ చేసింది ఆ చాముండేశ్వరి నా కూతురు చెప్తుంది. ఇదెక్కడ అన్యాయం సార్? ఆమె అనుకుంటే ఏదైనా చేస్తుందా? ఆమెను ప్రశ్నించడానికి ఎదురు తిరగడానికి ఈ ఊళ్ళో మనుషులేనా? అంత పెద్ద మనిషి ఆమె? నువ్వు ఉండుతాలే. ఆమె అంత పెద్ద మనిషి సార్. ఆమె దగ్గర అధికారం ఉంటే ఆమె ఇష్టానికి ఏమైనా చేయొచ్చా? వరద గారు, సార్ ఇలా చూడండి, మా ఊర్లో నేను కూడా పెద్ద మనిషినే సార్. నేను ఎన్నో పంచాయతీలు చేశాను, చాలా పంచాయతీలకు తీర్పునిచ్చాను. అందువల్ల నా ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. అందుకు భయపడేవాడినా నేను? కొంచెం మౌనంగా ఉండండి నాన్న. అమ్మా, ఎంత జరిగిన తర్వాత ఆ చాముండేశ్వరిని నేను వదిలిపెట్టనమ్మా. ఆవిడకి డబ్బుందన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్లు చేస్తుంటుంది. మనల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా మౌనంగా కూర్చోవాలా? సార్, నేనైతే అలా ఉండలేను సార్. నేనా ఆమె ఏదో ఒకటి తేల్చుకుంటాను సార్. వరద గారు, ప్లీజ్ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆవేశపడకండి. మీకు ఆపరేషన్ జరిగింది. నేనున్నాను, నేను చూసుకుంటాను. వరద గారు, సారీ సార్, నేనేదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. పర్వాలేదండి. సార్, మీతో గోవింద్ సార్ తో మాకే బంధం లేదు, ఎలాంటి రక్త సంబంధం కూడా లేదు. అయినా కానీ మా కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు ఈ పిల్లలకి తండ్రిని సార్ నేను. వాళ్ళ జీవితాలు బాగుండాలని నేను ప్రయత్నించకూడదా సార్? నా రక్తం మరిగిపోతుంది సార్. మీ కోపం, బాధ అంతా నాకు అర్థం అవుతుంది సార్. మనం కొంచెం ఓర్పుగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. సార్, మొదట్లో నా కూతురు విషయం నాకు తెలిసినప్పుడు ఈ సంబంధమే వద్దని చెప్పి దాని మనసు మార్చి తీసుకుని వెళ్దామని నేను ఇక్కడికి వచ్చాను సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగే అక్రమాలు చూస్తుంటే నా మనసు తట్టుకోవడం లేదు సార్. మా కుటుంబం కాకపోయినా మీరు మమ్మల్ని కుటుంబంలో చూసుకుంటున్న విధానం, మా కోసం గోవింద్ సార్ ఆయన భార్య ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత నేను సైలెంట్ గా ఉండలేను సార్. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడైతే నా కూతురు దేవి ప్రాణాలు తీయాలని ఆ చాముండేశ్వరి దృఢంగా నిశ్చయించుకుందో, ఇక నేను ప్రాణాలకు భయపడి పారిపోయి ఊర్లో దాక్కోవడానికి సిద్ధంగా లేను. నేను అలాంటి పీకివాడిని కాదు సార్. దయచేసి ఆవేశపడకండి నాన్న. ఇప్పటి వరకు మనం గోవింద్ అంకుల్ వెళ్తున్న కార్ యాక్సిడెంట్ అయింది అనేది మాత్రమే కరెక్ట్ గా చూసాం. అది చాముండేశ్వరి చేయించిందా లేదా అనేది నాకు అనుమానంగా ఉందని మాత్రమే చెప్పాను. ఖచ్చితంగా చెప్పలేదు నాన్న. ఇలాంటి క్రూరమైన పని ఎవరు చేస్తే ఏంటమ్మా? ఒకవేళ ఆ కారులో నా కూతురు దేవి వెళ్ళుంటే అప్పుడు తన ప్రాణాలకు ప్రమాదం వచ్చేది కదా. ఒక తండ్రిగా అప్పుడు నా పరిస్థితి. అలా అయితే దేవి సిటీకి వచ్చిందన్న విషయం చాముండేశ్వరికి తెలిసిందంటారా? అప్పుడు దేవి ప్రాణాలతో ఉందన్న విషయం చాముండేశ్వరికి తెలిసిపోయిందా? నాన్న, దేవి యొక్క ప్రాణాలతో ఉంది అన్న విషయం ఆమెకి తెలిసే ఛాన్సే లేదు నాన్న. చచ్చా, అలాంటిదేమీ ఉండదు సార్. అనవసరంగా మనం అలా ఏదో ఒకటి ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. బుజ్జమ్మ, ఇదంతా నేను దీర్ఘంగా ఆలోచించి ఇప్పుడు చెప్తున్నాను సత్య. అధికారం, డబ్బు, బలం ఉన్న ఆ చాముండేశ్వరితో నువ్వు ఒంటరిగా పోరాటం చేయటం నాకు కరెక్ట్గా అనిపించటం లేదమ్మా. నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి దేవిని ఊరికి తీసుకెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. అందువల్ల నేను ఇక్కడే నీకు తోడుగా ఉందాం అనుకుంటున్నానమ్మా. అవునమ్మా, జరిగింది తలుచుకొని నా పిల్లల్ని తప్పు పట్టిన కాలం ముగిసిపోయిందమ్మా. ఇక మీదట ఈ తండ్రి తన ఇద్దరు కూతుర్లకి బలంగా నిలబడాల్సిన అవసరం వచ్చిందమ్మా. నేను కూడా మీతో పాటు ఈ పోరాటంలోకి దిగుతానమ్మా. నాన్న, నా కూతురి దేవి మెళ్ళో తాళిపడాలి. తన జీవితానికి ఒక అర్థం దక్కాలి. తన కడుపులోని బిడ్డకి ఒక మంచి జీవితం ఏర్పడాలి.
అంతవరకు ఈ నాన్న విశ్రమించడమ్మా. మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడమ్మా. దిగులు పడకండమ్మా. నాన్న నేనున్నాను రా, మీరేం దిగులు పడకండి. నాన్న నేనున్నాను రా, భయపడకండమ్మా. వరద గారు, ఇప్పుడు మీరు తీసుకున్నది సరైన నిర్ణయం అండి. కన్న కూతుర్ల మీద ఉన్న ప్రేమ ఈ రోజు మాట్లాడించింది. మీరు దిగులు పడకండి, నేను చూసుకుంటాను. మీరు నా పక్కన బలంగా ఉండండి సార్. మన ఇద్దరం కలిసి అమ్మాయిల పెళ్లి ధూమ్ధామ్గా జరిపిద్దాం. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. నా కూతుర్లు ఇద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. గోవింద్ సార్ క్షేమంగా తిరిగి రావాలి. అందుకోసం మనందరం కలిసి దేవుణ్ణి ప్రార్థిద్దాం సార్. తప్పకుండా సార్. ప్రార్థిద్దాం. మన కోసం ఆయన కష్టపడుతున్నాడు సార్. వదినా, కాఫీ. సుభద్ర, సీను ఎక్కడా? ఆయన రూమ్ లో ఫైల్స్ అవి చూస్తున్నారు వదినా. వాణ్ణి త్వరగా రెడీ అవ్వమని చెప్పు. నలన్ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు వదినా? ఏమడిగావు? వదినా, నేను ఆయనకి చెప్తాను వదినా. రాను రాను ఇది బాగా ఎక్కువ మాట్లాడుతుంది. కొంచెం కంట్రోల్లో పెట్టాలి. ఏమండి? ఏంటే కాఫీ ఎక్కడా? కాఫీ లేదు, కాకరకాయ లేదు మీకు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? నువ్వు నడుచుకుంటూ వచ్చా. అబ్బా, భలే కామెడీ. ఊరికే నాకు చిరాకు తెప్పించకండి. ఉన్న సమస్యలు సరిపోవని మీ అక్క నల్లనింటికి బయలుదేరుతోందండి. మిమ్మల్ని కూడా రెడీ అవ్వమని చెప్పింది. అయ్యయ్యో, అక్కడికా? ఆవిడ గారు అక్కడికెళ్ళి ఆ గోవింద్ కూతుర్ని చూసి చచ్చిందనుకోండి, మన పరిస్థితి ఏమవుతుందండి? వాళ్ళని ఓదార్చాలని చెప్పి మీ అక్క అక్కడికెళ్ళి అభికి ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేసింది అంటే మన శృతి పరిస్థితి ఏమవుతుందండి? దాన్ని ఆపడం కోసమే కదా మనం యాక్సిడెంట్ చేశాం. ఈ బేతాళుడు మళ్ళీ మర్రి చెట్టెక్కినట్టయింది. సీను, రెడీయా? అక్క రెడీ అక్క. మా అక్కని అక్క, త్వరగా రా. నలన్ సార్ ఇంటికి వెళ్ళాలి. శుభ సమయం మించిపోతుంది. అంతలోపు ఇంటి నుండి బయలుదేరాలి. అక్క, ఇప్పుడు సడన్ గా నలన్ ఇంటికి ఎందుకక్క? రేయ్, మనతో సంబంధం మాట్లాడడానికి వస్తున్నప్పుడు దారిలో యాక్సిడెంట్ జరిగినప్పుడు వెళ్లి కలిసి రావడం మన బాధ్యతరా. దట్స్ కాల్ మేనర్స్. అక్క ప్లీజ్ అక్క, ఆగక్క. ఏంట్రా? మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే బాగోదక్క. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతేనే బాగుండదురా. అక్క చెప్పేది వినక్క. రేయ్, నేను బాగా ఆలోచించాను. నువ్వు నాకే అడ్వైజ్లు ఇవ్వక్కర్లేదు. మాట్లాడకుండా వెనకాలరా. ఏమండి, వద్దని చెప్పండి. అక్క నేను చూసుకుంటాను. అక్క మనం వెళ్తే వాళ్ళు అపశకునం అనుకునే అవకాశం ఉందక్క.